మిథున రాశి వారికి ఈ ఏడాది నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచారం. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని యొక్క సంచారం. మిథున రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు యొక్క సంచారం చేత శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థ సమయం. మిథున రాశి వారికి శని అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మ రాశిలో బృహస్పతి వలన ప్రతి పనిలో టెన్షన్లు వంటివి కొంత ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో అధిక పని టెన్షన్లు, అనేక ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఇంకా మిథున రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో మీకు ధనపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జన్మ గురుని ప్రభావం చేత రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందలేకపోవడం, ఆ సమయానికి డబ్బు రాకపోవడం, ఈ పక్కన మీకు ఖర్చులు అధికంగా అవడం, ఇవన్నీ కూడా కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడిపోతుంది. మిథున రాశి వ్యాపారస్తులకి ఇది కొంచెం మధ్యస్థ సమయం. మొదటి 6 నెలలు మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది. తర్వాత 6 నెలలు కొంత అనుకూలతగా ఉంది వ్యాపారస్తులకి. మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. రాజకీయ నాయకులకి మాత్రం అంత అనుకూలంగా లేదు. మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్యంలో ఏదో ఒక సమస్య, చికాకులు ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లు, బీపీ, షుగర్ వంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలని సూచిస్తూ మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురువారం రోజు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని పూజించడం, అలాగే నెలకొక గురువారమైనా సరే శనగలని ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ తాంబూలంలో పెట్టి సమర్పించడం, లేదా శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో నివేదన చేసి పంచిపెట్టడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.